ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఈరోజు ఫిరాయింపులకి పునాదులు వేసిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో వాళ్ళ ఇద్దరి మధ్య యుద్ధం అయితే నడుస్తూ ఉంది. సో బీజేపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు అనేది కొంచెం బాగా వైరల్గా వినిపిస్తున్నటువంటి మాట. మరి దీని మీద మీకున్నటువంటి సమాచారం అండి. రవి గారు నమస్తే. ఏఓటి ప్రేక్షకులకు కూడా నమస్కారం. అలాంటిది ఏమి బీజేపీలో అలాంటిది ఏమి లేదు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం రెండు దొందే పార్టీలు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఆ పార్టీలో గెలిస్తే ఈ పార్టీలో జాయిన్ అవ్వాలి, ఈ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో జాయిన్ అవ్వాలి. ఇదే జరుగుతూ ఉంది తప్ప ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మొదలు పెడితే అప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు దీంట్లో వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన అవకాశం కనిపించినాయి. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిన కేసీఆర్ కూడా ఏంటంటే ఆయనకు వచ్చిన 65-63 స్థానాలు వచ్చినాయి. ఇది 2014లో. అలా వచ్చిన తర్వాత నా ముఖ్యమంత్రి పదవికి లేకపోతే ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉండడానికి ఆపోజిషన్ లేకుండా చేయాలని ఒక ఉద్దేశంతో, దుర్మార్గమైన ఆలోచనతో కాంగ్రెస్ ఉన్న వాళ్ళని మెల్లమెల్లగా దీంట్లో చేర్చుకున్న పరిస్థితి మనం చూసాం. సో దీనికంతా కూడా కారణం ఏంటంటే బాగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పునాదులు వేసింది తెలంగాణలో కేసీఆర్ మొట్టమొదటిగా. ఎందుకు అంటే ఆయనకు ఒక అభద్రతా భావం. ఎందుకంటే రేపొద్దున ఎమ్మెల్యేలు సరిపోరు, లేకపోతే రేపొద్దున ప్రభుత్వమే పడవచ్చు, లేకపోతే ఇంకేమైనా జరగవచ్చు అని ఒక ఆలోచన ఎప్పుడు ఆయన డౌట్లో ఉండేవాడు. అందుకని 2014లో అదే చేశాడు. 2018లో కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా కంప్లీట్గా ఆపోజిషన్ లేకుండా చేశాడు. మనందరం చూసాం. ఇది కాంగ్రెస్ పార్టీలో అందరు ఎమ్మెల్యేలను కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలను కానీ దగ్గర 61 మందిని చేర్చుకున్న పరిస్థితి మనం అందరం చూసాం. సో ఇదంతా కూడా ఒకప్పుడేమో చేసి ఇది ఎట్లుందంటే ఒక సామెత ఉంటుంది, ఒక 100 ఎలుకలు తిన్న పిల్లి అంట తీర్థయాత్రలో పోయిందంట. అట్లాగే ఈయన 61 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలని, ఎమ్మెల్సీలు చేర్చుకున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో గుడ్డిలో మెల్లలా గెలిచింది మొన్న. గుడ్డిలో మెల్ల అంటారా? డెఫినెట్ గా. ఎందుకంటే దాని కేసీఆర్ మీద పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. అప్పట్లో ఉన్న అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఆ పాదయాత్ర మొదలు పెట్టుకుని ప్రతి ఊర్లో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ లేదో అక్కడ ఉంది అని చూపించడానికి మరి పాదయాత్ర చేసి చూపించాడు. అప్పుడు చూపించిన తర్వాత సాధించినటువంటి బండి సంజయ్ గారిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలక్షన్స్ ముందు ఈ రోజు పార్టీ అధికారం రాకపోవడానికి, మీకు సీట్లు గణనీయంగా పెరగకపోవడానికి కారణం అదే అని చెప్పి చాలా మంది విశ్లేషిస్తారు. పార్టీ ఏంటంటే పార్టీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అందరూ పాటించాల్సిందే. ఎందుకంటే నేను కూడా కార్యకర్తగా తప్పకుండా పాటించాలి. అంటే